చంద్రబాబు గారి కేసులో నెక్స్ట్ జరిగేది 2 కోణాలుంది. ఒకటి, ప్రశాంత్ భూషణ్ ఆల్రెడీ 17 ఛాలెంజ్ చేస్తూ వేశారు. ఈ 17 మళ్ళీ సబ్‌సెక్షన్ ఏ, సబ్‌సెక్షన్ బి, సబ్‌సెక్షన్ సి ఉన్నాయి. ఏలో వచ్చాడు 17 సబ్‌సెక్షన్ ఏలో అది కేంద్ర ప్రభుత్వ అధికారులకి అరెస్ట్‌లకు సంబంధించి ఎవరు పర్మిషన్ తీసుకోవాలి. అందులో బి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సంబంధించి పర్మిషన్ ఎవరు తీసుకోవాలి. సి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు కానటువంటి ప్రభుత్వం నుండి జీతాలు పొందేటటువంటి ప్రజాప్రతినిధులు. 17 సబ్‌సెక్షన్ సి అదే ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అంశం. దీంట్లో ప్రశాంత్ భూషణ్ అనేటువంటి న్యాయవాది వేసినటువంటి పిటిషన్ ఏంటంటే అసలు 17 అనేటువంటిదే రాజకీయ నాయకులకు ఎట్లిస్తారు, అవినీతి పరులను కాపాడడానికి రాజకీయ నాయకులు తయారు చేసుకున్నటువంటి చట్టం. ఆ సెక్షన్ని కొట్టేసేయాలి. ఎందుకంటే పదవి నుండి తొలగించేటటువంటి స్థాయి వాళ్ళకి అని పెట్టారు. పదవి నుంచి రాజకీయ నాయకులు తొలగించే స్థాయి ఎట్లుంటుంది, అది కాన్సెప్ట్ కాదు కదా. అధికారులదంటే ఒక వర్తించవచ్చు, కింద అధికారి పై అధికారి అధికారం అన్నటువంటిది. కానీ రాజకీయ నాయకులకు ఎట్లా వర్తిస్తుందని ఆయన వాదన వినిపించారు. ఇప్పుడు చంద్రబాబు గారి కేసులో 17 వర్తిస్తున్న ఒకళ్ళు, వర్తించదని ఒకళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం ఉట్టి చంద్రబాబు గారి కేసును సపరేట్గా చూస్తుందా, లేకపోతే మిగతా కేసు ఎట్లాగూ క్లియర్ అయిపోయింది కాబట్టి, అంటే బాబు గారి కేసులు కొట్టేయట్లేదు కాబట్టి ఉట్టి 17 అంశాన్ని ప్రశాంత్ భూషణ్ కేసుతో కలిపి లింక్ చేస్తుందనేది చూడాల్సి ఉంది.